ఇక ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రధాని అధ్యక్షుడిని పక్కన పెట్టి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ నేరుగా దౌత్యం నడపడం వెనుక ఏదైనా వ్యూహం ఉందంటారా? మను గారు, మీకు అట్లాంటి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే తాను చదివే పుస్తకాలు, తనకున్న స్నేహితులు, వీటిని బట్టి అంచనా వేయవచ్చు. అట్లాగే రాజకీయాలు అంచనా వేయాలంటే రేపు ఒక దేశ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితిని అంచనా వేయాలంటే అక్కడి రాజకీయాలు, సినిమాలు ఈ రెండు చూసి సరిపోతాయి. దేశాన్ని అంచనా వేయాలి, అటు సమాజాన్ని అంచనా వేయాలి, ఎందుకంటే సినిమాలు కనుక వ్యక్తుల గురించి మాట్లాడితే ఇంతకుముందు చెప్పిన సామెత ప్రకారం పుస్తకాలు స్నేహితులు అనడం కదా. ట్రంప్ కు ఆసిఫ్ మునీర్ స్నేహితుడు అయిండు అంటే నాకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎటువంటి వాళ్ళకి అటువంటి స్నేహితులు ఉంటారు. తాగుబోతు స్నేహితుడు ఉంటాడు, నియంత స్నేహితుడు ఉంటాడు, మోసకారికి స్నేహితుడు ఉంటాడు. అందుకని వాళ్ళ ఆసిఫ్ మునీర్ కు ట్రంప్ కు మధ్యన మొన్న చూసాం కదా, మన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ యుద్ధం తర్వాత మొట్టమొదటి పాకిస్తాన్ నుంచి అమెరికా పోయింది ఎవరు? ఆసిఫ్ మునీర్ కదా. మునీర్కు విందు ఇచ్చి ఎవరైనా దౌత్యంలో సమాన స్థాయి వాళ్ళనే చూసుకుంటారు. దౌత్యంలో కానీ మీరు విదేశాంగ విధానంలో కూడా ఎట్లా ఉంటుందంటే ఒక అధ్యక్షుడు వస్తే మన అధ్యక్షుడు పోతారు కదా. ఏదైనా దేశం చిన్నది పెద్ద చిన్న దేశమైనా పెద్ద దేశమైనా ఒక అధ్యక్షుడి స్థాయికి వస్తే మన అధ్యక్షుడు ఆహ్వానం పలుకుతారు. అట్లా ఒక ప్రధాని వస్తే మన ప్రధాని ఆహ్వానం పలుకుతారు. అట్లా ఒక విదేశాంగ మంత్రి వస్తే ఒక విదేశాంగ మంత్రి ఉంటారు. అంటే కయ్యానికైనా సమాన స్కందుడు. అంటే మన పాకిస్తాన్ లో ఎన్నికైన అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్నికైన ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఉన్నాడు. ఈ ఇద్దరిని కాదని అక్కడ ఒక సైన్యాధ్యక్షుడిని పిలిచి విందు ఇచ్చి కూర్చుని పెట్టిందంటే అమెరికా అధ్యక్షుడి స్థాయి అర్థం చేసుకోవచ్చు. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడికి అయితే చాలా దేశాలకు వెళ్తే మొత్తం అసలు అక్కడ అగ్రనేతలు అందరూ విమానాశ్రయానికి వస్తారు. గట్టిగా మాట్లాడి చిన్న దేశాధ్యక్షులు అయితే డైరెక్ట్ విమానాశ్రయానికి వచ్చి రిసీవ్ చేసుకుంటారు. అటువంటిది ఒక చిన్న దేశము, ఒక ఉగ్రవాదానికి ప్రోత్సహించే దేశము, చాలా విమర్శలు ఎదుర్కొనే దేశం, ఇస్లామిక్ రిపబ్లిక్ గా ప్రకటించుకునే దేశం పాకిస్తాన్ సైన్యాధ్యక్షునికి ట్రంప్ ఇచ్చిన విలువ చూడండి కదా. అందుకని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ట్రంప్ ఆయన ఎంత నమ్ముతున్నాడు. ఎందుకు నమ్ముతున్నాడు అంటే అక్కడ పాకిస్తాన్ లో ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది ఆయన తెలుసు. ఎన్నికైన అధ్యక్షుడి చేతిలో ఉండదు, ఎన్నికైన ప్రధానమంత్రి చేతిలో ఉండదు. వీళ్ళిద్దరు కూడా ఎవరి ఆధీనంలో ఉంటారంటే సైన్యాధ్యక్షుడి ఆధీనంలో ఉంటారు. అంత గతంలో చూసాం, ముషరాఫ్ కూడా సైన్యాధ్యక్షుడే ఉండే మనకి ప్రధానంగా ఉంటుంది. అట్లా ఈ సైన్యాధ్యక్షులు ఎవరి చేతిలో ఉంటారు? తీవ్రవాదుల చేతిలో ఉంటారు. డైరెక్ట్ గా తీవ్రవాదుల సంస్థల తీవ్రవాదుల చేతిలో ఉన్నా కూడా వాళ్ళని అఫీషియల్ గా పిలవలేము కనుక ట్రంప్ ఏం చేసిండు, ఈ రెండింటికి ప్రభుత్వానికి తీవ్రవాదులకు మధ్యన ఉన్న సైన్యాధ్యక్షులు తీసుకున్నాడు. దావత్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది నెలలకు అప్పుడు ప్రధానమంత్రిని ఇద్దరిని కలిపి కూర్చొని పెట్టి మాట్లాడింది. ఏది మనకు ఆపరేషన్ సింధూర్ అప్పుడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇద్దరి మధ్య స్నేహం, నమ్మదగ్గ మిత్రుడు అని పాకిస్తాన్ అనుకోవడం లేదు. ట్రంప్ ఆసిఫ్ మునీర్ ట్రంప్ ఆయనకు 3 ఏళ్ల పదవి కాలం నుంచి 5 ఏళ్ళకి పెంచుకున్నారు. ఇక్కడ తెల్ల 3 ఏళ్ళే ఉంటే ఆయన 5 ఏళ్ళకి పెంచారు. కనుక ఇవాళ కీలకమైన రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ రాజకీయాలను కీలక మలుపు తిప్పే శక్తి మునీర్కు ఉందని నమ్మిండి కనుక మనకు ఆయనను మధ్యవర్తిగా మన ట్రంప్ ఎన్నుకున్నాడు. పాకిస్తాన్ మధ్యవర్తిగా ఎన్నుకోవడానికి ఆసిఫ్ మునీర్ ఆయన నమ్మిండు. కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కంటే కూడా మునీర్ని ఎక్కువ నమ్మినా నేను చూసినాను కదా. మీరు మునీరు మనకు షహబాజ్ షరీఫ్ మొన్న పాకిస్తాన్ ఉపాధ్యక్షుడు, అమెరికా ఉపాధ్యక్షుడు పాకిస్తాన్కి వచ్చినప్పుడు, జో బాయిడెన్ వచ్చినప్పుడు మిలిటరీ దుస్తుల్లో నేమో వీటిని మనకు ఇటు పక్కన మన జో బాయిడెన్ ఎదుర్కొన్నాడు, అంటే ఎదురెళ్ళిండు. అటు పక్కన మనకు సాధారణ దుస్తుల్లోనేమో అటు పక్కన ఇరాన్ వాళ్ళు వచ్చినప్పుడు చూసినాం. అంటే మా దుస్తులు మార్చాడు ఒకడే సైన్యాధ్యక్షుడు. అందుకని వాళ్ళ నమ్మదగ్గ మిత్రుడు కానీ పాకిస్తాన్ లేక ముఖ్యంగా ఆసిఫ్ మునీర్కు ఎన్జీఆర్సీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పి, దాంతో ఐఆర్జీసీతో సంబంధాలు ఉన్నాయని చెప్పి లోకమంతా కోడైకి వస్తున్నా కూడా అటు ఇరాన్ వైపు మొగ్గుతాడు, ఇటు పక్క ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ పెద్దగా విలువ అయ్యాడు, పైకి ఇచ్చినా కూడా లోపాయకారిగా మోసం చేస్తాడు అని మునీర్ మీద పాకిస్తాన్ దేశం మీద అపవాదం ఉంది. అటువంటి దాన్ని బట్టి దాన్ని గమనించకుండా వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని అమెరికాలోని రక్షణ వర్గాలు, ముఖ్యంగా రక్షణ సలహాదారులు అందరం ట్రంప్ హెచ్చరిస్తున్నా కూడా మొండి పట్టుదలతో ట్రంప్ ఆసిఫ్ మునీర్ని నమ్ముతున్నాడు, చెడగొడుతున్నది తెలిసి కూడా. అందుకని ఇంతకుముందు శాంతి చర్చలు అన్నారు కదా, ఇప్పుడు 2వ విడత చర్చలు మొన్న మొదలు కావాల్సింది, నిన్న ఇవాళ ముందు కావాల్సిందే, మొదలు కాలే.
దానికి కారణం ఏంటంటే కొంచెం నమ్మదగ్గ మిత్రులు కాదు పాకిస్తాన్, కొద్ది రోజులు ఆగుదాం అనే ఒక సలహా వల్ల ఆగిందని తెలుస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఏదైతే ఈ పాకిస్తాన్ ఇప్పుడు ఇందులో పాత్రను చూస్తే స్పెక్టేటర్కి ఎక్కువ, అట్లాగే మధ్యవర్తిత్వానికి తక్కువ. ఈ రెండింటి మధ్యన బ్రోకరిజానికి సరిగ్గా సరిపోద్దని ఒక నానుడు ఉంది. చాలా మంది హాస్యంగా అనుకుంటున్నారు. అంటే మనం కూడా అన్నాం, దళాల్ పాత్ర మనం వహించలేము. దళాల్ అంటే బ్రోకర్ అనేటవారు అని చెప్పాలంటే, మధ్యవర్తి కాదు, బ్రోకరే. ఆ బ్రోకర్ పాత్ర మనం వహించలేమని మన భారత రక్షణ శాఖ మంత్రి కూడా అన్నాడు. మనం ఎందుకు మధ్యవర్తిత్వం వహించమంటే, పాకిస్తాన్ లాగా మనం కాళ్ళబేరాడికి రాలేము, పాకిస్తాన్ మన అమెరికాకు లొంగి కూడా ఉండలేము. మనం సమస్య దళాల పాత్ర మనం వహించలేము. అందుకని మొదటి విడత చర్చలలో ఇంతకుముందు మీరు చెప్పారు కదా మనక, ఎప్పుడైతే ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా మనకు పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడిందో చర్చలు చెడగొట్టింది అక్కడనే కదా. పాకిస్తాన్ ఇజ్రాయెల్ ను ఒక తీవ్రవాద దేశంగా, ఇజ్రాయెల్ ఒక పిచ్చి దేశంగా, పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉన్నది ఇజ్రాయెల్ పరిస్థితి అని మధ్యవర్తి పాత్ర వహించినప్పుడు ఎప్పుడు కూడా దూరం అది జరిగింది. దానివల్ల ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా హెచ్చరిస్తే రక్షణ శాఖ మంత్రి క్షమాపణ చెప్పుకోండి, నేను అధికంగా మాట్లాడింది. అంటే పాకిస్తాన్ వ్యూహం అంతా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. చివరికి నమ్మిన వాటిని అట్టేయడం మూస్తారా అనే దానికి కూడా మనకు చాలా ఉదాహరణ ఉన్నాయి గతంలో. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేసిన మన అమెరికాకు నష్టం చేసింది పాకిస్తాన్ అని ఉంటున్నది. తీవ్రవాదులు బాగా ప్రోత్సహించి మనకు అప్పుడు మా ప్రముఖ తీవ్రవాది మన పాకిస్తాన్ దొరికింది కదా, ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాది చూసినాం కదా మనం. కానీ ఇవన్నీ చూస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ అమెరికా యుద్ధంలో కూడా, అంటే అమెరికా స్వాధీనం చేసుకున్న క్రమంలో తీవ్రవాదులు ప్రోత్సహించి పాకిస్తాన్ అమెరికా నష్టం చేసింది. దానికి మర్చిపోయిండ్రా అనే మాట కూడా ఒకటి వస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుంది.